హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చేసుకునే హల్దీరామ్ స్టైల్ మసాలా పీనట్స్ చూపించబోతున్నానండి. పిల్లలకి స్నాకింగ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు బయటనే కాకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా పైన చాట్ మసాలా వేసుకోవటం వల్ల మనకి హల్దీరామ్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి. నేను ముందుగా 2 కప్స్ ఆఫ్ పీనట్స్ తీసుకున్నాను, శనక్కాయ పప్పులు. నెక్స్ట్ 1 స్పూన్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఇవి మనం స్పైసెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ చాట్ మసాలా, నెక్స్ట్ 1 కప్కి 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి. సో నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి యాడ్ చేశాను. 1 కప్కి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 కప్స్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశానండి నేను. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకునేసి ఇక్కడ మనము సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. సాల్ట్, చిల్లీ పౌడర్ మన స్పైసెస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలి ఇందులో, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పిండి వాటరీగా ఉండకూడదు, చాలా టైట్గా ఉండాలి పిండి అనేది. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి అనేది ఎక్కువసేపు రెస్ట్లో ఇవ్వకూడదని మనం మిక్స్ చేసుకునేటప్పుడే ఒక సైడ్ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో మనము హీట్ అనేది చేసుకోవాలండి. ఆయిల్ అనేది టూ మచ్ హీట్లో ఉండకూడదు అనమాట. ఎక్కువ ఆయిల్ కాగిపోయిందంటే మనకు పైన కలర్ వచ్చేసి లోపల శనక్కాయ పప్పు అనేది ఫ్రై అవ్వదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చాట్ మసాలా కూడా యాడ్ చేశానండి నేను. సో ఈ విధంగా ఒక్కొక్కటి నిదానంగా మనము డ్రాప్ చేసుకోవాలండి ఆయిల్లో. లో ఫ్లేమ్లోనే మనము మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి, వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి మనం స్టార్ట్ పెట్టామంటే మాత్రం. ఇలా మధ్యలో మనము మిక్స్ చేస్తూ కలుపుతూ వేపుకోవాలి. అప్పుడే మనకు లోపల దాకా వేగుతుంది పప్పు అనేది. ఇందులోనే మనము లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే కలర్ యాడ్ చేయలేదు. ఫైనల్గా మనకు ఫ్రై అయిన తర్వాత చాట్ మసాలాతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటే హల్దీరామ్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. అంతే అండి. థ్యాంక్ యూ.